ఇదే అంశం పైన ఈరోజు మన డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారిని అడిగి అసలు ఎందుకు అమెరికా ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతోంది తెలుసుకుందాం. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం రోజా గారు. పుల్లారావు గారు, బదర్ ఖాన్ సూరి అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది దేశవ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా అని చెప్పాలి. అయితే హమాస్కి సపోర్ట్ చేస్తున్నాడు బదర్ ఖాన్ సూరి అనేటువంటి ఒక ఆరోపణ, అండ్ సోషల్ మీడియాలో దానికి తగ్గట్టుగా ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతో అతని వీసాను రద్దు చేయడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దీనికి ఆధారాలు ఉన్నాయంటారా అసలు నిజంగా అతను హమాస్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా? 100% ఉన్నాయి. వాళ్ళు వాచ్ చేసి పెట్టారు, ఫోటోలు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, మంచా చెడ్డ మనం వెళ్ళొద్దాక. మంచా చెడ్డ మన దేశానికి ఇతర దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చి హైదరాబాద్లో ఉండి వాళ్ళు అల్లరి చేసి వైలెన్స్ చేసి యూనివర్సిటీని మూస్తే ఏం చేస్తారు మీరు చెప్పాలి? వీసా క్యాన్సిల్ చేయరా? చేస్తారు. అది ఎప్పుడూ చేయలేదు, కొత్తగా చేస్తారంటే రోజులు మారని. అప్పుడు వియట్నాం వార్లో కొంతమంది 40-50 సంవత్సరాల క్రితం అక్కడక్కడ ఫారినర్స్ వచ్చి చేసేవారు. టూ మచ్ అయిపోయింది వాళ్ళ దృష్టిలో. అక్టోబర్ నుంచి హమాస్ గురించి చాలా డెమాన్స్ట్రేషన్లు, రోడ్ల మీద, రైల్వే స్టేషన్ల మీద అటాక్ చేయటం, యూనివర్సిటీలు మూసేయటం, అరాచకం వచ్చింది అని వాళ్ళు యాక్ట్ చేశారు. మీరు వీళ్ళిద్దరు గురించి భారతీయులు, ఆ రంజనీ శ్రీనివాస్, ఈ బదర్ ఖాన్ సూరి గురించి చెప్తారు. చాలా మంది మిగతా వాళ్ళని తరివేశారు. కరెక్ట్. ఇవాళ మొన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, అమెరికా చూడు, నీకు పర్మనెంట్ కార్డు ఇచ్చాము ఉంటానికి, అంటే రోజు వెళ్ళి వీసా సంవత్సరానికి ఒకసారి తెచ్చుకోకర్లేదు, చక్కగా బ్రతుకు, చక్కగా పెళ్లి చేసుకో, చక్కగా అన్ని చేసుకో. ఇక్కడికి వచ్చి మా పాలసీకి వ్యతిరేకంగా అరాచకం లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే ఒప్పుకున్నారు. అదే నేను పెట్టలేదు, ఆ చట్టం డాక్టర్ పుల్లారావు పెట్టలేదు, మన గవర్నమెంట్ పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. వాళ్ళు ఏమన్నారు? హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నారు వాళ్ళు, అమెరికాలో అన్నారు. అన్నాక దాంతో అసోసియేట్ అవుతే ఎలా ఊరుకుంటారు? సో అది అక్కడ వచ్చింది. ఇప్పుడు వరకు వాళ్ళు ఫ్రీడమ్ ఎంజాయ్ చేశారు, అమెరికాలో ఉండి ఆ హమాస్ని సపోర్ట్ చేయటం, రాజకీయం చేసుకోవటం. అది ఇప్పుడు అది డొనాల్డ్ ట్రంప్ కింద అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కదా, ఎలా సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. అంతే, కోర్ట్స్ కూడా ఒప్పుకుంటాయి. నిన్న సుప్రీంకోర్టు యుఎస్ఏ ఏదో జడ్జిమెంట్లో దీనాన్ని కాదు, వీసా క్యాన్సిల్ చేయడానికి పూర్తి హక్కు అమెరికన్ గవర్నమెంట్ ఉన్నదా. అలాగే రంజనీ శ్రీనివాసన్ ఆవేదో పిహెచ్డీ చేస్తుంది, ఆ యాక్టివిటీస్ అన్ని నోట్ చేశారు, ఫోటోలు ఉన్నాయి. అరెస్ట్ చేశారు ఆమెని యూనివర్సిటీ ముయించడానికి వెళ్ళినప్పుడు. ఆమె ఒక తెలివితేటలుగా ఆమె పారిపోయింది, ఎందుకంటే డిపోర్ట్ అవుతే జైల్లో పెడతారు, నల్లాలు తిప్పుతారు, ప్లేన్లో సంఖ్యలేస్తారు, పారిపోయింది. సో ఇది వార్నింగ్ ఇచ్చారు, ఇది కొత్తగా చేయలేదు. వార్నింగ్ ఇచ్చారు, 2 నెలలు బట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇంకా చెప్పాలంటే, ఇంకా లోతుగా వెళ్ళాలంటే కూడా చెప్తా. కొన్ని పార్లమెంటేరియన్స్ ఉన్నారు అమెరికాలో, ఇతర దేశాల నుంచి వచ్చినాం, ఇతర దేశాల్లో పుట్టినోళ్ళు, వాళ్ళని కూడా ఇమిగ్రేషన్ తెచ్చుకున్నారు, సిటిజన్షిప్ తెచ్చుకున్నారు. వాళ్ళ మీద కూడా ఎంక్వైరీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దేశం వాళ్ళు చేసుకుంటారు, మన దేశంలో మనం చేస్తాం, ఇంకో దేశంలో ఇంకో చేస్తాం. సో ఎలా చూడాలంటారు? ఇది ఏ రకంగా చూడాలి? మీకు తెలుసు కదా, హమాస్ టెర్రరిస్ట్ అని అమెరికాలో బ్రాండ్ చేశారా లేదా? మీకు తెలిసి ఉంటుందని నేను భావిస్తాను. అయితే సూరి దీన్ని సవాల్ చేస్తూ అతను కోర్టుకు అప్పీల్ చేసుకుంటే అతని తరపు లాయర్ ఒకటి చెప్తున్నాడు. అంటే సూరి వాళ్ళ వైఫ్, ఆవిడ మూలాలు పాలస్తీనాలో ఉన్నాయి కాబట్టి, పాలస్తీనియన్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ సాకు చూపి ఇతన్ని ఈ రకంగా ఇలాంటి చర్యలు తీసుకుంటోంది అమెరికా గవర్నమెంట్ అని చెప్పి ఆయన లాయర్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇంకోటి ఉన్నది, ఆయన భార్య ప్యాలెస్టైన్, భార్య తండ్రి హమాస్లో మినిస్టర్ అక్కడ. ఓకే, అంతే ఇన్నోసెంట్గా కనెక్షన్ ఉన్నదా ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు, చేయొచ్చు. కానీ వాళ్ళు ప్రూఫ్ లేకుండా అంత ఈజీగా చేయరు, ఎందుకంటే కోర్టుకు వెళ్తారని తెలుసు. వాచ్ చేశారు, పోలీస్ ఇంటెలిజెన్స్ వాచ్ చేశారు, ఇతనెవరో అతనెవరు. ఇవాళ మీకు తెలుసు కదండి, ఫేషియల్ రికగ్నిషన్ మషిన్స్ ఉన్నాయి కదా, మొహాలు చూసి వాడు ఎవడని చెప్పేటానికి. పేర్లు మనం ఒక క్రౌడ్లో 1000 మంది ఉన్న జనంలో
ఆ మషిన్ మొహాలన్నీ రికార్డ్ చేశాక ఆ మనిషి ఎవరు, ఎన్నిసార్లు వచ్చాడు, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. రికగ్నిషన్ అన్నీ టెక్నాలజీ ద్వారా బయటకు వస్తాయి. చేయకూడదా, ఇది చేయాలా అంటున్నాడు. ఆయన భార్య ప్యాలెస్టీనియన్ కాబట్టి అది అంత ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. అమెరికన్ ఆల్రెడీ వచ్చింది కాకుండా ఇంకా వస్తారు. ఇది నేను కూడా కొద్దిగా ఆశ్చర్యపోయాను చాలా రోజులు బట్టి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇంత ఎక్స్ట్రీమ్గా ఎందుకు వెళ్తున్నారు? రియాక్షన్ వస్తుంది కదా, అయితే వాళ్ళ రియాక్షన్ ఏం రాదు. జో బైడెన్ పార్టీ గెలుస్తుంది, ఎవడేం చేయడం మన ఇష్టం అనుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. పూర్తిగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వ్యక్తి, కళ్ళు మూసుకొని చేస్తున్నాడు. సో ఇజ్రాయెల్కి వీళ్ళందరినీ మూసి బయటికి తరివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న జూయిష్ మతానికి చాలా ధనవంతులు, బలవంతులు, డామినేట్ కమ్యూనిటీ అక్కడ తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళ డిమాండ్ అది. పెద్ద యూనివర్సిటీలు అన్నిటి నుంచి వీళ్ళని తరివేయాలి. ఆ యూనివర్సిటీస్ ఎక్కువ జూయిష్ డబ్బులతో కట్టారు. కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ అన్ని. అది రియాక్షన్. అది కానీ అదే జార్జ్ టౌన్ యూనివర్సిటీ సూరిని సపోర్ట్ చేస్తూ ఉంది ఈ విషయంలో. చేస్తారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీ కాదు, హార్వర్డ్ యూనివర్సిటీలో మాజీ ప్రెసిడెంట్, ఒక వరల్డ్ ఫేమస్ ఎకానమిస్ట్, ఆయన కూడా అన్నాడు ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు పీస్ఫుల్గా చేసుకుంటే తప్పేంటి, అందరూ జూయిష్ పీపులే అంటున్నా, పీస్ఫుల్గా డెమాన్స్ట్రేట్ చేస్తే తప్పేంటి, వాళ్ళు ఎరగొట్టేసి అంటే అది కుదరదు. మరి వాతావరణం మారాక ఏం చేస్తాం? వాతావరణం మారాక చాలా కష్టం. అంటే బాగా చేస్తున్నారు అని కాదు, అది పరిస్థితి ఇవాళ. ఎప్పుడైతే ఎన్ని జరుగుతున్నాయో ఇంక సైలెంట్ అయిపోయింది కదా. ఇంకో చిన్న విషయం చెప్తాను రోజా గారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందు ఖాళీస్థానికి సంబంధించిన పన్ను అనేవాడు, ప్లేన్లో తగలబెట్టేస్తా, ప్లేన్ల మీద బాంబులు వేస్తాను, మీకు జ్ఞాపకం ఉన్నదా అనలేదా? 2 నెలల క్రితం ప్లేన్లో బాంబులు పెట్టాం. ఎన్ని ప్లేన్లు డిస్టర్బ్ చేశాడు భారతదేశాన్ని? ఒక రోజులో 70 ఫ్లైట్స్ డిస్టర్బ్ చేశాడు. అది మరి మర్చిపోతున్నారేమో. చేశాడు. నవంబర్ 5వ తారీఖు డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అవ్వాడు, కొద్దిగా సైలెంట్ అవ్వాడు. ఆయన ప్రెసిడెంట్ జనవరి 20 మళ్ళీ వాడి పేరు వినపడిందా మీకు? లేదు కదా, మళ్ళీ కనపడలేదే, చెప్పండి, కనపడిందా పన్ను పేరు? లేదు, మళ్ళీ లేదు. తర్వాత ఏమైంది? నేను ఎస్బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్ ఏమన్నాడు? కెనడాలో మంత్రి ఉన్నాడు జగమీత్ సింగ్ అని, సర్దార్జీ అక్కడికి వెళ్ళాడు, భారతదేశం మీద విశేషమైన వ్యతిరేకం చేస్తున్నాడు. ఎయిర్ ఇండియా ప్లేన్ బాంబ్ చేసి 300 మంది చచ్చిపోయిన వాళ్ళందరికీ, ఎవరైతే చంపేశారో వాళ్ళందరికీ పెరోల్ ఇప్పించాడు, తప్పు అవ్వలేదు, అలర్ట్ చేస్తూ ఉంది. నన్ను ఎఫ్బిఐ డైరెక్టర్ ఒకటే అన్నారు, నువ్వు కెనేడియన్ మంత్రి, నువ్వు యూఎస్ఏలో అడుగుపెట్టు, నన్ను అరెస్ట్ చేసి ఇండియాకి పంపించేస్తా అన్నా. మాట్లాడట్లేదు, మళ్ళీ పన్ను మాట్లాడట్లేదు. నిన్న వాళ్ళ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ అని ఒక లేడీ, మీరు అందరికి తెలిసిన వ్యక్తే కదా, ఆమె ఫేమస్ లేడీ కదా, ఆమె భారతదేశంకి వస్తే భారతదేశం సిక్ ఎక్స్ట్రీమిస్ట్ మీరు ఇక్కడ ఎవరైతే బాంబులు వేశారు, వేస్తా ఉన్నారు, చేస్తున్నారో క్రైమ్స్ రిజిస్టర్ చేశాం, మీరు వెంటనే వాళ్ళని ఇండియాకి పంపించాలంటే అది డిక్లేర్ చేయమన్నారు, టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసి వాళ్ళని భారతదేశం పంపించాలంటున్నారు. అది జరుగుతూ ఉన్నది. అది మంచిది కాదంటారా మీరు? అది ఆ లా అండ్ ఆర్డర్ భారతదేశానికి కావాలా, ఇతర దేశానికి అక్కర్లేదా? మీకు పన్ను అనేవాడు ఖాళీస్థానీ వాడు, వాడిని నోరు మొయ్యాలా, ఆప్ చేయాలా? నేను అనుకుంటున్నా ఆప్ చేయాలి, తప్పకుండా ఆప్ చేయాలి. వాడు థ్రెటన్ చేశాడు, ప్లేన్స్ బాంబ్ చేస్తా అన్నాడు. నవంబర్ 15 ఏ ఎయిర్ ఇండియా ప్లేను, భారతదేశం ప్లేన్ ఏది ఎగరకూడదు అన్నాడు. తప్పకుండా వాడు ఎక్స్ట్రీమిస్టా? ఇంకా వాడిని అరెస్ట్ చేయలేదేంటి? నేను ఆశ్చర్యపోతాను. వాడిని వెంటనే. సో అందువలన మన సొంతం వచ్చేటప్పటికి ఇలాగంటాం, ఇంకోటికి వస్తే ఎలా సహిస్తారు చెప్పండి రోజా గారు? సో మనం అది కొద్దిగా ఆలోచించుకోవాలి. అంటే ట్రంప్ గవర్నమెంట్ ఎవరైతే పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్టర్స్ అందరినీ ఈ రకమైనటువంటి అరెస్ట్లకు దిగడము, ఇదంతా అంటే ఆ దేశాన్ని సెక్యూరిటీ పరంగా చూసుకుంటున్నారా ఈ చర్యని, లేదంటే ఇంకేదైనా పొలిటికల్ ప్రెషర్స్ ఏమైనా ఉండుంటారచ్చా? ఒకటి, ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ కాదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు.
ఎవరైతే అమెరికన్లు ఉన్నారో వాళ్ళని ఏం చేయట్లేదు. మీరు అర్థం చేసుకోండి ఆ డిస్టింక్షన్. వాళ్ళు చేసేది ఎవరి మీద? ఎవరైతే సిటిజన్స్ కాదు, వీసాలు స్టూడెంట్స్ వీసాల మీద వచ్చిన వాళ్ళ మీద చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లోకుగా ఉన్నారు, వాళ్ళ మీద చేస్తున్నారు, మిగతా వాళ్ళ మీద చేయట్లేదు. యా వాళ్ళ మీద ఇద్దరు భారతీయుల మీద యాక్షన్ తీసుకున్నారు. భారతీయుల మీద యాక్షన్ తీసుకున్నారంటే మనం కొంచెం ఆలోచించుకోవాలి. 10 లక్షల మంది ఉన్నారు పనిచేసే వాళ్ళు H1B మీద దాని మీద. వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఏది వాళ్ళ మీద కదా యాక్షన్. వాళ్ళ మీద ఇంకో రకంగా ఓవర్ స్టే దానికి దీనికి యాక్షన్ తీసుకున్నారు. సో అందువల్ల మనం అది మంచిదో చెడుదో అనేది వేరే విషయం. కానీ మనం ఈవేళ ఖాళిస్తానీ ఎలిమెంట్స్ని అరెస్ట్ చేసి పంపాలను. 2008లో బాంబేలో తాజ్ హోటల్లో 300 మందిని హోస్టేజెస్గా తీసుకుని వాళ్ళతో బేరం ఆడదాం, ప్రపంచం అంతా భారతదేశాన్ని చంపేద్దామని పంపించిన పాకిస్తాన్ ఉగ్రవాదులకి డబ్బిచ్చి చేసింది ఒక తాహూర్ రానా అని అమెరికన్ కెనేడియన్ వాళ్ళు చేయించారు. వాడిని పట్టుకున్నారు, వాడిని ఎక్స్ట్రాడిట్ చేస్తున్నారు భారతదేశం. వద్దంటారా? అందరూ కావాలంటున్నాం, అందరూ ఎదురు చూస్తున్నాం. 16 సంవత్సరాల తర్వాత వాడు భారతదేశానికి ఖైదీలాగా వస్తున్నాడంటే పెద్ద విజయం భారతదేశానికి. అవును, అసలు మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. అమెరికాలో ఉన్నాం, కెనడాలో ఉన్నాం, మా ఇష్టం వచ్చింది చేశాం అని గొప్ప చెప్పి తిరిగేవాడు ఈవేళ రేపా మోపా ప్లేన్ ఎక్కువ వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెద్ద మెసేజ్. నువ్వు ఎక్కడుండినా నువ్వు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తే నువ్వు దొరుకుతావు అని మెసేజ్ అని ఒక మెసేజ్ ఇచ్చారు. యా అయితే ఇది స్వేచ్ఛపై దాడిగా కూడా కొంతమంది వాదిస్తూ ఉన్నారు.